పసుపు కుంకుమ ఇందులో గౌరమ్మ పెట్టుకోవాలి. గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి. తర్వాత నూనెండలు ఇలా పోసుకోవాలి. ఇది 30 అధిక మాసం వచ్చింది కదా ఈ సంవత్సరము, అందుకే అధిక వాయనము నోముకుంటున్నాము. నా అధిక వాయనంకు 33 నూనెండలు 33 కాయిన్లు పెట్టి నోముకుంటున్నాము. ఇది ఓడి బియ్యము, ఇవి శనగలు. ఇవి ఎందుకంటే ఇక్కడ నూనె గౌరమ్మని చేస్తున్నాను. గౌరమ్మ నూనెతోని గౌరమ్మ ఇలా పసుపు గౌరమ్మ ఎలా చేస్తానో అలా గౌరమ్మ. ఐదో పటువ అంటారు వీటిని. ఇవి 5 చెంబులు రాగి చెంబులు పెట్టి పసుపు వాటిని కడిగి పసుపు రాసి లోపల రేగిపండు, జీడిపండు, చెరుకు అవన్నీ వేసి నూముకుంటాము. పైన గౌరమ్మ పెట్టేసి తర్వాత ఇవి రేగిపండు, జీడిపండ్లు పండ్లు నూముకోవాలని చెప్పేసి ఇవి రేగిపండ్లు, జీడిపండ్లు పోసి గౌరమ్మ పెట్టి నూముకుంటాము. తర్వాత స్టీల్ ఐటమ్స్ ఇవి ప్లేట్లు 13 ప్లేట్లు పెట్టి నూముకుంటున్నాను. మళ్ళీ ఇవి 13 స్పూన్లు పెట్టి నూముకుంటున్నాను. 13 జబ్బల్లో తలంబ్రాల జబ్బలు అంటే సేరుంబో బియ్యము, పసుపు నూనె రాసి పిడికెడు జొన్నలు వేసి 13 ప్యాకెట్లు చేసి ఇందులో ఒక ముత్యం ఒక పగడం వేసి 13 గిన్నెల్లో పెట్టి నూముకోవాలి. తలంబ్రాల జబ్బలు అంటారు వాటిని. ఇవి పత్తి బుట్టల్లో ఇలా పత్తి ఎంతైనా సరే పత్తి ఇలా ప్యాకింగ్ చేసి 13 బుట్టల్లో పెట్టేసి నూముకోవాలి. వీటి పత్తి బుట్టలు. ఇవి ఒక గిన్నెలు, ఇది ఒక రకం గిన్నెలు. ఇవి ఇత్తడి నోము. ఇవి 13. వీటి మీద కూడా గౌరమ్మ, ప్రతి ఒక్క దాని మీద గౌరమ్మ పెట్టి నూముకోవాలి. అందరికీ నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా అత్తయ్య చెప్పిన విధంగానే నేను కూడా మా అత్తయ్యతో పాటు కొన్ని నోముకుంటున్నాను. అవేంటనేది మీకు చూపిస్తాను. ఇది పసుపు కుంకుమ. దీన్ని కూడా గౌరమ్మని పెట్టి నోముకోవాలి. అలాగే చిలకలు, చక్కెర నోమ అంటారు. దీంట్లో కూడా గౌరీదేవిని పెట్టేసి తల్లి గౌరమ్మ, పిల్ల గౌరమ్మ రెండింటిని పెట్టి దీన్ని కూడా నోముకోవాలి. అలాగే చిన్న గిన్నెలు, ఈ గిన్నెల్లో కూడా ఇలా గౌరమ్మని పెట్టేసి నోముకోవాలి. ఇది గిన్నెల్లో అన్ని రంగులు వేసాము, అంటే రంగుల ప్యాకెట్స్ పెట్టి ఇలా అన్ని కలర్స్ పెట్టేసి నోముకుంటున్నాను. అలాగే డబ్బాలు, ఆ డబ్బాలలో ఆరెంజెస్ వేసాను. ఒక్కొక్క డబ్బాల్లో ఒక్కో ఆరెంజ్ పెట్టేసి నోముకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం అధిక మాసం వచ్చినందువల్ల మేము 33 నువ్వులుండలు అలాగే 33 కాయిన్స్ పెట్టేసి ఇందులో కూడా గౌరమ్మని పెట్టి నోముకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే రేగిపళ్ళు. ఏదైనా పండు నోముకోవాలని చెప్పారు అత్తయ్య, అందుకని చెప్పేసి రేగిపళ్ళు, జీడిపళ్ళు పెట్టుకున్నాను. ఇది నువ్వులుండలు. ఇవన్నీ మేము ఈరోజు నోముకోబోతున్నాం.
పసుపు కుంకుమ కూడా పంపిస్తారు. ఇంకా వాళ్ళు తల్లిగారు ఇచ్చిన పసుపు కుంకుమ మన ఇంటి పసుపు కుంకుమ కలిపి పోసుకొని నోముకుంటాము. అదేవిధంగా వాళ్ళకు తోచింది ఏదైనా ఒకటి నోము పంపిస్తారు తల్లిగారు. ధవల వస్త్రాన్ని వేద వేదాంశ సంశోభిని. నూకున్న తర్వాత ఒక మూడుండ తినాలి. అంటే తినాలంటే ఫుల్ స్టామినా ఉండాలి. చాలా చాలా బాగా ఉండాలి. నువ్వులు బెల్లంతో కలిపి కాబట్టి చాలా హెల్తీ. ఆల్రెడీ లడ్డు వీడియో పెట్టాను, చాలా మంది చూస్తుంటారు అనుకుంటాను. చూడకపోతే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. పిండి వంటలు ఏం చేసుకున్నాము, స్వీట్స్ ఏం చేసుకున్నాము సంక్రాంతికి అనేది అవన్నీ చూడండి. ఇది కూడా చూసి సో చాలా మంది నాకు తెలియదు అనుకుంటున్నాను సంక్రాంతి నోములు. సో అందరికీ మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి. ఇలా నోముకుంటారు, డిఫరెంట్గా ఉంటుందని. ఏంటంటే పండుగ బిజీగా ఉండి అందరి వీడియోస్ చూడకపోవచ్చు. ఆఫ్టర్ ఫెస్టివల్ మీ కనుక టైం కుదుర్చుకొని వీడియో చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో తీయడం అంత ఈజీ కాదు. సో లడ్డు తినడం అంత ఈజీ కూడా కాదు. అండ్ డైలీ ఒక నువ్వులు లడ్డు తింటేనంట చాలా హెల్తీ అంట. సో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని రోజు ఒక లడ్డు తినండి, ఆరోగ్యంగా ఉండండి. మాకేం స్పాన్సర్షిప్ ఇవ్వట్లేదు ఎవరు, జస్ట్ చెప్తున్నాం కాన్సెప్ట్ పైన. రోజు ఒక లడ్డు ఇలా చేసుకొని తినండి. బెల్లము నువ్వులు చాలా హెల్త్కి మంచిది. సో రెండు కాంబినేషన్లో సపరేట్గా తినలేం కాబట్టి ఇలా లడ్డు చేసుకొని తింటాక హెల్త్కి చాలా 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 మంచిది. విషయం చెప్పరా అందరికి. హ్యాపీ పొంగల్. ఇక ఇలా వదిలేయాలి. నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కింద. మా పెద్దమ్మ అండ్ మా గీతక్క. హ్యాపీ పొంగల్. సో వీళ్ళు ఇంట్లో కూడా నమ్ముకున్నారు. సో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా అక్క. ఫస్ట్ నోముకునేది ఐదో పటువ, ఐదో తలం నీటి ఉండటానికని ఐదో పటువ నోముకుంటాము. తర్వాత అది పత్తి గుళ్ళలు, పత్తి వీపుకుండ పెట్టి నోముకుంటాము. తర్వాత పసుపు కుంకుమ, నువ్వుల గౌరమ్మ, నువ్వుల లడ్డు, ఎర్ల చామంతుల నోము, గట్టు మీద గన్నేర్లు 13 ఊట్ల నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షంతలు పూలు అన్ని వేసి గట్టు మీద గన్నేర్లు పెట్టి నమ్ముకోవాలి. దీన్ని గట్టు మీద గన్నేర్లు తెల్ల చామంతుల నోము అని అంటారు. పీట మీద పిల్లలు, పీట కింద అద్దాలు. ఇది పంచముఖ గౌరమ్మ. 5 రకాలు ఉంటాయి. ఇది అధిక మాసం వచ్చినందుకు అధిక మాసం. నువ్వేం నమ్ముకున్నావు కదమ్మా? ఐదో పట్టువ ఫస్ట్. ఎక్కడ ఇది? ఐదో తనం నీళ్లు కొట్టాలని ఐదో పట్టువ నమ్ముకుంటాము. 13 గౌరమ్మల నోమన్నట్టు. 13 ఇట్లా పసుపు కుంకుమ బియ్యము గాజులు అద్దాలు పండ్లు పూలు ఆకులు పోకలు బంగారం వెండి ఇవన్నీ పెట్టుకొని 13 ఇట్లా గౌరమ్మలు పెట్టుకొని 13 గౌరమ్మల నోమని అంటారు. ఇది బియ్యం నోము. 5 ముత్తైదులకు నల్లబూసలు కట్టాలి రేపు. ఇక్కడ శనిగలు నోము. ఇక్కడ నువ్వుల గౌరమ్మ, నూల ఉండలు, ఇసురాళ్ళు, రోళ్ళు రోకలు. ప్రతి ఒక్కరు నోముకోవాల్సిన నోమికి. నిండుతనం ఉండాలని 13 కిలోల పసుపు గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి. అది అందరికీ ఇవ్వచ్చు.
పెద్దమ్మ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము అందరూ సంక్రాంతి నోములు నోముకొని మగవాళ్ళకు ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలి. మా అక్క మా బావ. సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. అందరూ మా తమ్ముడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఏంటంటే మీరు చూసింది పూజ ఒక 5 మినిట్స్ ఉంటుంది ఈ నోము చేసుకోవడము నోముకోవడానికి. కానీ ఇది అరేంజ్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ జనవరి 1 వచ్చిందంటే సంక్రాంతికి పనులన్నీ స్టార్ట్ అవుతాయి. పిండి వంటలు చేసుకోవాలి, నువ్వులు ఉండలు చేసుకోవాలి. అలాగే ఈ నోముకి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు బయట మార్కెట్లో వెళ్ళి తెచ్చుకోవాలి. ఎందుకంటే టైంకి ఏమి మిస్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి ముందుగానే అన్ని అరేంజ్ చేసుకుంటాము. సో మీకు పిండి వంటలు, నువ్వుల ముద్దలు ఇవన్నీ ఒక 4-5 డేస్ బిఫోర్ నుంచే స్టార్ట్ చేసుకుంటాం. ఎందుకంటే అన్నీ ఒకే రోజు అవ్వాలి. ఈ రోజు మాత్రం గారెలు, సగ్గుబియ్యం పాయసం చేసుకుంటాము. ఈ నువ్వుల ముద్దలు, పిండి వంటలు అని ఒక 4-5 డేస్ చేసుకుంటాం. కాబట్టి ఈ జనవరి 1 వచ్చిందంటే సంక్రాంతి వరకు బిజీ బిజీ బిజీ. మళ్ళీ ఈరోజు నోముకున్న నోము రేపు పేరెంట్ శనగలు నోముకున్నాను, శనగలు బియ్యము. రేపు ముత్తైదులను పేరెంటానికి పిలిచి ఈ నల్ల పూసలు మెడలో కట్టి ఆ బియ్యము, శనగలు తాంబూలం ఇస్తాం. అది రేపు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ నోముకుంటే సరిపోదు. సో ఈ నోముకున్నాయని అందరికీ పంచి పెట్టాలి, ఇంట్లోనే ఉంచుకోకూడదు. అందరికీ దగ్గర చుట్టాలకి, మీ పేరెంటాలకు వచ్చిన వాళ్ళకి అందరికీ పంచి పెట్టాలి. ఎంత పంచితే అంత పుణ్యం వస్తుంది. ఏదంటే సంక్రాంతి అంటే ఈ పుష్యమాసము పీడ దినాలు అంటారు. మగవాళ్ళకి కీడు ఉంటుంది అని అంటారు. కాబట్టి పాతకాలం నుంచి కీడు పోవాలని చెప్పేసి పసుపు కుంకుమ నోముకునే వాళ్ళు. పసుపు కుంకుమ నూల ముద్దలు. ఇక రాను రాను అది ఇంకా అన్ని ఇవి నోముకోవాలి, అవి నోముకోవాలని 108 రకాల నోములు ఉన్నాయని అంటారు. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి మాకు శక్తి కొద్ది ఆ 108 రకాలు మొత్తం మీద కంప్లీట్ చేయాలి అని అనుకొని చేస్తాము. అవి ఎన్నవుతాయో ఇప్పటివరకు కొన్ని అయినాయి, నోముకున్నాయి. నాకైనాయి. మా కోడలంటే ఇప్పుడు కొత్తగా కదా, తనకి ఇంకా స్టార్ట్ కాలేదు. నాకు చాలా నోముకున్నాను, ఇంకా ఉన్నాయి నోముకునేవి. నాకు ఇప్పుడు సెకండ్ ఇయర్ అంటే పెళ్ళి అయ్యాక సెకండ్ పెళ్లి నోము వేరే ఉంటుంది, నార్మల్గా నోముకునే వేరే ఉంటుంది. పెళ్లి తర్వాత వచ్చే సంక్రాంతికి పెద్ద నోము అంటారు. అంటే సంక్రాంతికి ఆ పెద్ద నోము చాలా పెద్ద ప్రాసెస్. కానీ ఇది దీంతో కంపేర్ చేసుకున్నా చాలా అంటే ప్రాసెస్ ఎక్కువ. అందరినీ పిలుచుకొని చేయాలి. అది కొంచెం ఎక్కువ లెంతీ ప్రాసెస్. అది పెళ్ళైనాక ఫస్ట్ టైం చేస్తారు. అప్పుడు పట్టించిన తర్వాత నోము ఇంకా కొన్ని ప్రతి సంవత్సరం ఉంటుంది. లాస్ట్ ఇయర్ తనకు సెకండ్ సంక్రాంతి కతార్లో చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ టైం తను నోముకోవడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ మకర సంక్రాంతి. నేను కూడా చెప్తున్నాను, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.